రైట్ ఇక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 11,000 ఓట్ల తేడాతో సువేందు అధికారి విజయాన్ని సాధించారు. 2021లో నందిగ్రామ్లో మమతను సువేందు అధికారి ఓడించారు. మళ్లీ భవానీపూర్లోనే సేమ్ సీన్ రిపీట్ చేశారు సువేందు. రైట్ ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ చెప్పండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. దాదాపు మమతా బెనర్జీ ఓటమి అన్నది మాత్రం ఒక్కసారి అసలు ఊహించినటువంటిది. తన కంచుకోటలోనే బీజేపీ అభ్యర్థి సువేంద్ర అధికారి ఓడించడం అన్నది మాత్రము టీఎంసీకి కోలుకోలేని దెబ్బ. అసలు 15 సంవత్సరాలుగా అది భవానీపూర్ కాన్స్టిట్యున్సీ తను ఉండేటటువంటి ఇల్లు ఎంటైర్ మొత్తం భవానీపురి అంతా కూడా నా అడ్డా అనేది ఎప్పుడు కూడా చెప్పేటటువంటి మమతా బెనర్జీ ఓటమి అన్నది అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే లోపల భవానీపూర్ ఈవీఎం కు సంబంధించినటువంటిది లోపల దాదాపు ఒక 3 గంటల పాటు ఇటు సువేంద్రాధికారి తర్వాత మమతా బెనర్జీ కూడా ఒకే సమయంలో లోపల ఉన్నారు. దీనితో చాలా టెన్షన్ అయినటువంటి వాతావరణం. ఫోర్స్ కూడా అలర్ట్ అయినటువంటిది. స్పెషల్ పోలీస్ బెటాలియన్ కూడా దిగినటువంటి సమయం. సాయంత్రము 6 గంటల నుంచి దాదాపు 8:30 వరకు కూడా చాలా కీలకంగా భవాన్పూర్ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నువ్వా నేనా అన్నటువంటిది దోబుచులాడినటువంటిది ఇద్దరి మధ్య కూడా దాదాపు 19 రౌండ్స్ అయిపోయాక ఇప్పుడే కొద్దిసేపు క్రితంగా 11,000 ఓట్ల మెజార్టీ సువేంద్ర అధికారి విజయం అన్నది మాత్రం మమతా బెనర్జీకి చాలా ఊహించలేనటువంటి గట్టి దెబ్బ. తర్వాత నందిగ్రామ్లో గత సంవత్సరంలో అంటే ఏదైతే 2021లో ఓడిపోయినప్పుడు అటు నందిగ్రామ్లో ఓడిపోయినప్పుడు ఆ సమయంలో కూడా సువేంద్రాధికారి చెప్పాడు, ఖచ్చితంగా నీ అడ్డాలో వచ్చి నేను మరొకసారి నిన్ను ఓడిస్తాను అన్నటువంటి వ్యాఖ్యలు కూడా గతంలో చేశాడు. అదే విధంగా ఈసారి భవానీపూర్ కు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో నువ్వా నేను అన్నంతగా ఇక్కడ గ్రౌండ్ లో కూడా చాలా కీలక సమావేశాలు నిర్వహిస్తూ ఇక్కడ భవానీపూర్ కు సంబంధించినటువంటి హిందీ అంటే ఇక్కడ హిందూ ఓట్లంతా కూడా చాలా మటుకు అందరూ కూడా ఇక్కడ నాకు ఓట్లు వేసినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటా అంటూ కూడా మధ్యాహ్నము 2 గంటల సమయంలో భవానీపూర్ ఏదైతే ఈవీఎంలు కౌంటింగ్ జరిగే సమయానికి వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. జర్నలిస్టులు అడిగినటువంటి క్వశ్చన్ కి కూడా ఇంకా ప్రభుత్వం ఏర్పడడానికి నా విజయానికి కూడా కొంత సమయం ఉంది, తొందర లేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ కొద్దిసేపు క్రితంగా మమతా బెనర్జీ ఓటమి, సువేంద్ర అధికారి విజయము, ఇది ఒక భవాన్పూర్ అంటే మమతా బెనర్జీ అడ్డాలోనే విజయం సాధించింది బీజేపీ అన్నది ఒక బిగ్ బ్రేకింగ్. డీటెయిల్స్ కళ.